బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది బట్ యాక్షన్ అంతా బాగుంది. సో ఇన్ని ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మీద చూడడం ఎలా అనిపించింది? అంటే 4 ఇయర్స్ అంటే చాలా ఎక్సైటింగ్. నేను మంచి పెద్ద ఫ్యాన్ని పవన్ కళ్యాణ్కి. చాలా ఎక్సైటింగ్గా ఉంది బట్ గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువ అనిపించింది. పవన్ కళ్యాణ్ ఫైట్స్ యాక్షన్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సాంగ్స్ అంటే మీకు ఎలా అనిపించింది సెకండ్ హాఫ్? అంటే సెకండ్ హాఫ్ ఇది జరగాలి అనుకుంటే ఇది జరగలేదు. ఒక ఒక పర్పస్ కోసం ఆయన సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతారు. అది అవ్వకుండా వేరేదేదో చూపించారు. బట్ స్టిల్ పార్ట్ టూలో కావాల్సింది పార్ట్ టూ. చాలా బాగుంది సార్. కానీ కొంతమంది సెకండ్ హాఫ్ బాగాలేదు అంటున్నారు. రివ్యూ చెప్పనీరా. సెకండ్ హాఫ్ మీరు ఫస్ట్ టైం కూర్చుంటారా సెకండ్ హాఫ్ బాగాలేదనే వాడి కాన్సెప్ట్ అర్థమై ఉండవు. సరిగా చెప్తున్నా అది విఎఫ్ఎక్స్ సరిగ్గా లేవంటున్నారు. బాగున్నాయి. రకరకాలు చెప్తారన్న ఆపోజిట్ వాళ్ళు చాలా మంది చెప్తా ఉంటారు. అవన్నీ నమ్మడానికి వీల్లేదు. మీరు సినిమా చూడాలి. ఎవరైనా సినిమా చూసిన తర్వాత దాని గురించి చెప్పడానికి ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని సినిమా చూడకుండా ఏమన్నా ఆడవుడు చెప్పి నీటి చెప్పినట్టు బాగాలేదు రకరకాలు చెప్తారు. చెప్పకుండా ఏమంటారు ఎవడవు. అది అన్ని హైలైట్స్ పవన్ కళ్యాణ్ నాకైతే అన్ని హైలైట్స్. ఫుల్ కాలు ఎగరేసుకుని తిరుగుతున్నాం. ఒక హిట్ ఇచ్చాడు మాకు మళ్ళీ తర్వాత చాలా మంది ఓజీతో ఆకలి తీరుతుంది అనుకున్నారు. ఇంకా తీరుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఫుల్ మీల్స్ తర్వాత. ఓకే, అంటే తీసుకున్న కథకు న్యాయం చేశారా? డబల్ చేశాడు. దాన్ని ఎందుకు ఇది చేయకోకుండా దానికి కావాలని చేశాడో ఆ రోజే చెప్పాడు పవన్ కళ్యాణ్. స్టేజ్ మీదే చెప్పాడు దాని గురించి. మీరు వినే ఉంటారు కదా అందరూ. సో ఓవరాల్ గా 1 word లో ఏం చెప్తారన్న సినిమా గురించి? 1 word లో ఏం చెప్తారు? శివతాండం అంటాం కదా, ఇది పవన తాండం. సినిమా మొత్తం పవన్ తాండం అంతే. చాలా బాగుంటది. మీరు చూసే ఉంటారు కదా రెస్పాండ్. టైటిల్స్ నుంచి లాస్ట్ వరకు పేపర్లు ఎగురుతానే ఉన్నాయి కదా. ఇంకేంటి మూవీ ఎలా ఉంది? నా గొంతు చూసిరా అన్న. మూవీ ఒక్కొక్క సీన్ మాటలు లేవు బ్రో. ఒక్కొక్క సీన్ చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మైండ్లో నుంచి లాస్ట్ 20 minutes పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిరని చెప్పిండు. డైరెక్షన్ నా మైండ్లో నుంచి పోవట్లేదు. అది ఆంది ఆగయా బాయ్, ఆంది ఆగయా. ఎలా అనిపించింది స్టోరీ? ఏంటి సనాతన ధర్మం గురించి ఎక్కువ హైలైట్ చేస్తారు కదా, ఏం పాయింట్? అంటే ఔరంగజేబు హిస్టరీ గురించి ఉందన్న. అంటే ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ అనమాట. హరిహర వీరమల్లు ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. దాన్ని ఎట్లా అనేది ఫిలిం తీసుకెళ్ళిన చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ 4 ఏళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసమే పోరాడుతుంది కదన్న. సో కొన్ని సీన్స్ దాంట్లో ఇంక్లూడ్ చేసి పెట్టిరన్న. 4 ఏళ్ళు వెయిట్ చేసి చూసిన సినిమా ఇది. అంటే ఫ్యాన్స్కి ఎలా అనిపించింది అన్న? మాకు పండగ అన్న ఇది. పవన్ గాలి పంచభూతాలలో పవనిజం కూడా ఉంటుంది అన్న. అదంతే ఫర్ ఎవర్. అది బాగుందన్న. ఫిలిం మాత్రం చాలా బాగుంది. అందరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు. చాలా బాగుంది. ఫ్యాన్స్కి పండగ. ఫుల్ మీల్స్. ఫైటింగ్ సీన్స్ ఎలా అనిపిస్తాయి అన్న? చెప్తున్నా కదన్న, నాకు గొంతు చూసిరు కదన్న. అసలు కొన్ని సీన్స్ నేను చూడలేకపోతున్నా. పేపర్లు కనిపిస్తలే అన్న సీన్లు. కానీ అన్న కొట్టినామన్న, హిట్ కొట్టేసినాం. కాలేజ్ ఎగ్రేసి చెప్తున్నా. జై పవర్ స్టార్. గూస్ బంప్స్ అన్న. లాస్ట్ 20 minutes మాత్రం అయితే ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. జై జనసేన. ఓవరాల్ 7 ఇన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక డైరెక్ట్ ఫిలిం వెయిట్ చేసాం. మా కళ తీరింది. మా దేవుడిని థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద చూసాం. అంతే చాలు. మాకు అది మా జీవితానికి ఇది చాలు. మాకున్నది, మా జన సైనికులకి ఉన్నది ఇంకొక కోరిక ఒక్కటే, ఆయన సీఎం అవ్వాలి. ఆయన సీఎం అవుతాడు అంతే. నా సినిమా గురించి మాట్లాడకండి అన్న. సూపర్ ఉందన్న సినిమా. గుండె నిండిపోయింది అంతే చాలు. ఎవరన్నా మనకి పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 కోసం మరి ల్యాక్ చేయాలి కదా. పార్ట్ 2లో ట్విస్టులు ఉంటాయి, పార్ట్ 2లో ఫైట్లు ఉంటాయి, పార్ట్ 2 అసలు స్టోరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫ్యాన్ స్టాఫ్ అన్న. సెకండ్ హాఫ్ మాత్రం అట్టర్ డిజాస్టర్ అనిపించింది. ఎవడన్నా వాడు విఎఫ్ఎక్స్ యూజ్ చేసి పెంట చేశాడన్న లిటరల్లీ. సెకండ్ హాఫ్ అయితే యూజ్ చేసి ఒక సీక్వెన్స్ ఉంటుంది అన్న. అసలు ఇంపార్టెంట్ సీక్వెన్స్ అనుకోవచ్చు దాన్ని. అంటే చాలా మంచిగా జరుగుతుంది అనుకుంటే అక్కడేమో యూజ్ చేసి ఒక రీటచ్ యాప్ ఏదో యూజ్ చేసినట్టు ఉన్నాడు. లిటరల్లీ డిజాస్టర్ సెకండ్ హాఫ్ అనిపించింది నాకైతే. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఫ్యాన్స్ కన్నా లైక్ అంటే పెట్టిన డబ్బులకి వచ్చారా అన్నట్టు ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఆ ఫైట్స్ కానీ కుస్తీ ఫైట్ ఒకటి ఉంటుంది, చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఫస్ట్ గ్రామర్. సో అంత బాగా స్టోరీ లైన్ ఎక్కడో కొంచెం అంటే జ్యోతికృష్ణ గారికి కృష్ణ గారికి ఎక్కడో కనెక్ట్ అవ్వలేదు అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్లో ఉన్న డైలాగ్స్ కానీ
డైలాగ్స్ పడుతుంటే ఇంక పేపర్లు ఎగురుతుంటాయి ఫస్ట్ హాఫ్ లో, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అలా తగ్గిపోయింది అంటూ అనిపించింది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అన్న, ఫస్ట్ హాఫే బాగుంది. ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లో అయితే మేము అందరం సైలెంట్ అయిపోయామన్నా. అంటే ఎక్కడ అసలు ఏంటి ఒక ఊపు అనేది ఎక్కడ రాలేదు సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఎనర్జీ సెకండ్ హాఫ్ కి మాత్రం చాలా డామినేట్ అయింది. సో ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్ అని చెప్పారు ఆయన, ఆల్రెడీ చెప్పారు. సో ఏంటంటే ముఘల్ సామ్రాజ్యం అనేది ఎలా ఒక హిందూ ధర్మాన్ని ఎలా కించపరుస్తూ వచ్చింది, అనుస్తూ వచ్చింది, దాన్ని మన హీరో ఎలా కాపాడదామని ట్రై చేస్తారు. అంటే పాయింట్ బాగా ఎగ్జిక్యూట్ చేశారా సనాతన ధర్మం గురించి, గురించి బాగానే ఎగ్జిక్యూట్ చేశారా? అంటే సెకండ్ హాఫ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంది, సో అది వెల్ కన్వేడ్. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ధర్మం అనేది ఒకరి రెస్పాన్సిబిలిటీ కాదు, అది మనం ధర్మం అని అరవడం కాదు, దాని మీద నిల్చోవాలి, దాన్ని కాపాడాలి అని. సో నిలబడాలని చెప్పి నీట్ గా. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ కి ఎలా అనిపించింది సినిమా? అంటే కంప్లీట్ 4 years నుంచి వెయిట్ చేస్తున్నారు, స్ట్రైట్ ఫిల్మ్ ఇది, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎలా అనిపించింది? సో అదే అన్న, ఫస్ట్ హాఫ్ అంటే పెట్టిన డబ్బులకి ఫస్ట్ హాఫే, ఇంకా సెకండ్ హాఫ్కి కొంచెం సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. కానీ అంటే డైరెక్టర్ మారడం వల్ల ఏమైంది, సో నాకు తెలిసి వేవ్లెంత్ సెట్ అవ్వలేదు వాళ్ళిద్దరికి. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం మేబీ కొన్ని డైలాగ్స్ చాలా స్ట్రాంగ్ డైలాగ్స్ పడ్డాయి. సో ఆ డైలాగ్స్ కానీ ఒక 2 ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ. అండ్ కొలగొట్టినాథుల సాంగ్ ఒకటి చాలా బాగా. హీస్ అన్ ఆస్కార్ విన్నర్ అన్న. లైక్ నిల్చోబెట్టారు మూవీని, ఇంకొకసారి నువ్వు చూడాలి అనుకుంటే, ఒక హీరోని నిల్చోబెట్టాలనుకుంటే దట్స్ బికాస్ ఆఫ్ హీరో అని. చాలా లిమిటెడ్ రోల్. సో ఫస్ట్ హాఫ్ లో ఒక 2-3 సీన్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్ లో అయితే ఒక సీనే ఉంటుంది, వెరీ లిమిటెడ్ రోల్. లైక్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఇస్ ద ఓన్లీ గో టు ఫర్ ద మూవీ. చెప్పాను కదన్న, ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి మీకు కంప్లీట్ డిఫరెన్స్ తెలుస్తుంది. సెకండ్ హాఫ్ వాజ్ కంప్లీట్లీ డిజాస్టర్. లైక్ విఎఫ్ఎక్స్ అనేది ఒక అట్టర్ వేస్ట్ గా ఎలా వాడచ్చు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇన్ని రోజులు ఆదిపురి సోమరావత్ అనుకున్నాం, కానీ సారీ చెప్పాలి ఆయనకి, దిస్ కెన్ బి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వర్స్ట్ విఎఫ్ఎక్స్. సో ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అన్న. ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఫ్యాన్స్ కి అయితే 100% ఫుల్ మీల్స్ అయితే పెట్టారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం కంటెంట్ వల్ల తేడా కొట్టింది. కంటెంట్ అయినా సరే, లేదంటే సెకండ్ హాఫ్ లో యూజ్ చేసిన విఎఫ్ఎక్స్ అయినా సరే, లేదంటే ఆ ల్యాగ్ అయినా సరే, కొంచెం మరి ఫస్ట్ హాఫ్ వచ్చేంత హై అయితే సెకండ్ హాఫ్ అయితే ఇవ్వలేదు, దాని వల్ల చేసుకోవచ్చు. కాకపోతే ఏదైతే మేము పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసామో ఆ ఎక్స్పెక్టేషన్ అంతా మాకు ఫస్ట్ హాఫ్లో ఇచ్చారు. ఎలివేషన్స్ అయినా, లేదంటే మాస్ డైలాగ్స్ అయినా సరే, లేదంటే మాస్ ఫైట్స్ అయినా సరే, అన్ని ఫస్ట్ హాఫ్లో ఇచ్చారు. కాబట్టి సెకండ్ హాఫ్కి రావాల్సిన కంటెంట్ అయితే సెకండ్ హాఫ్లో రాలేదు. దానివల్ల ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు ఒక బిలో యావరేజ్ ప్రోడక్ట్ చూసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ కూడా మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే రాలేదు. కాకపోతే ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ హాఫ్, దాని వరకు 100% న్యాయం చేశాడు, 100% న్యాయం చేశారు. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ ఏదైతే ధర్మం గురించి చెప్పారో అది కొంచెం మంచిగా ఇంకొంచెం గ్రిప్పింగ్గా తీసుకోవాల్సింది. కాకపోతే కొన్ని డైలాగ్స్ పడ్డాయి, కానీ కంటెంట్ వైజ్గా లాగలేదు. కంటెంట్ కొంచెం బాగుండే, నెక్స్ట్ లెవెల్లో ఉండేది. డెఫినెట్గా ఇప్పుడు మీరు ఫస్ట్ హాఫ్ చూసారంటే కంప్లీట్గా ఆయన మార్క్ అంతా కనిపిస్తుంది. ఎక్కడ ఒక చిన్న సీన్లో కూడా లో ఆయన పెంచదు. కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది మిస్ అయింది. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లోని సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే 100% ఇండస్ట్రీ అయ్యేది. ఆ లెవెల్లో ఉంది ఫస్ట్ హాఫ్. కంటెంట్ లేకపోయినా సరే, ఒక మంచి ఎలివేషన్ సీన్స్ అయినా సరే, లేదంటే ఒక మంచి ఇదైనా సరే, కొంచెం కంటెంట్ వరకు కొంచెం కేర్ చేసుకుని బాగుంది అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో కూడా అంత కంటెంట్ లేకపోయినా సరే ఎలివేషన్ చాలా బాగున్నాయి. ఎలివేషన్స్ అయినా సరే, డైలాగ్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ లో చెప్పుకున్నాం, మనం ఏదైతే చెప్పుకున్నాం పాజిటివ్స్, అది సెకండ్ హాఫ్ లో మిస్ అయ్యాయి. సో అది కూడా ఉంటే బాగుంది అనిపించింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు చాలు, ఓన్లీ ఫ్యాన్స్ కి ఫస్ట్ హాఫ్ చాలు. దాని వరకు 100% న్యాయం చేశాడు. మేము కొన్న టికెట్ అయితే 100% న్యాయం చేశాడు. కాకపోతే వాళ్ళు ఏదైతే న్యూట్రల్ ఆడియన్స్ వరకు వచ్చారో వాళ్ళ టికెట్ మేము న్యాయం జరగకపోవచ్చు. సో అంటే ఇప్పుడు 4 days, ఇప్పుడు డెఫినెట్గా ఆడేస్తుంది చాలు. ఈ టాక్ తో చాలు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగుంది అని ఒక టాక్ చాలు. కాకపోతే లాంగ్ రన్ అది మీకు ఉండకపోవచ్చు. 1000 కోట్లు కొట్టలేదన్న. మహా వస్తే 200 100% స్ట్రాటజీగా వస్తుంది. 120 వరకు రావచ్చు, 250 గ్రాస్ రావచ్చు.